ఈ సమస్యకు మూలాలు లేదు. మన ఆలోచన విధానంలో లోపం ఉండడమే ఈ సమస్యకు ప్రధాన కారణం. ఇందాక సోదరుడు చెప్పినాడు పవన్, రియల్ ఎస్టేట్ వేస్తే వెంచర్ వేస్తే అప్రూవల్ వచ్చేసరికి టైం పడుతుంది. మీ ప్రథమ సమస్య ఏమంటే అడ్వాన్స్ ఇచ్చేసి డబ్బులు కలెక్ట్ చేసి వ్యాపారం చేద్దాం. అది రియల్ ఎస్టేట్ కాదు, అది రియల్ ఎస్టేటే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచన చేసుకోవచ్చు. రెండోది, అది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆ రకమైనటువంటి ధోరణి ఆలోచన ఉన్నప్పుడల్లా రూపాయి సొమ్ము 2 రూపాయలు కొంటారు. ఎందుకంటే అడ్వాన్స్ టోకన్లో ఇచ్చేస్తారు, గీతలు ఇస్తారు, కలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి పెడతారు. నీకు పోయేది ఏం లేదు. మీ దగ్గర కొన్నాడు మాత్రం మోసపోతాను, నష్టపోతాను. మీకు మనసులో రావాల్సిన భావన ఏమంటే ఇప్పుడు ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఈ ఊరు మాది. ఇక్కడ ఉండే వాళ్ళు రాజకీయాలు పక్కన పడేది, పార్టీలు పక్కన పడేది, మనమంతా కలిసి బతుకుతాం. ఎలక్షన్లో 3 నెలలు ఎలక్షన్ చేసుకుంటాం. కానీ నాయకులుగా మాకున్నటువంటి కనీస ధర్మం ఏమంటే మన వాళ్ళందరి ముఖంలో సంతోషం ఉండాలా, అందరి డబ్బు ఉండాలా, అందరూ బాగుపడాలా, అందరూ బాగా బతకాలనే ఆలోచన మాకు ఖచ్చితంగా ఉంది. వేరే వాళ్ళ ఉందనేది నేను చెప్పను, ఎవరిని విమర్శించాను, నాకైతే ఉంది. అది లోపభూయిష్టంగా మీలో ఉందనేది నా ఆరోపణ. మీరు తిట్టుకునే పర్వాలేదు. ఈ మాట మాట్లాడటానికి నాయకులు దమ్ము కాదు. ఎందుకంటే మళ్ళా ఎలక్షన్లు ఉంటాయి, మళ్ళా ఎలక్షన్లో ఓట్లు ఉంటాయి. ఎలక్షన్లు వేరు, ఓట్లు వేరు, ఊరు వేరు, మన జీవితం వేరు. మనం బాగా బతకాలం, ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో బతకాలం. మీరు ఒకసారి గమనిస్తే చిన్న సముద్రంలో బంగాళాలు పెడతాను. వాస్తవమా కాదా? వాస్తవమా కాదా? ఎందుకు వచ్చింది ఈ మార్పు? ప్రపంచం మొత్తం మారింది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మారింది. మనం మాత్రము మన ఆలోచనలకు అనుగుణంగానే ప్రపంచం బతకాలనే ఆలోచనలోనే బతుకుతాము. నాకు రోడ్డు పెద్దది కావాలా, కానీ రోడ్డుకి నేను 2 రోజులు ముందుకు రావాలా, దానికి ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్పాలా? ఎందుకే మాట్లాడతారు? మీరు ఓటు ఇచ్చేది ఎందుకే మాకు? మీ అందరి జీవితాలు మార్పు కావాలి, మంచి కావాలి. వీటి ముందు 2 మెట్లు ముందర రోడ్డు ఎక్కితే మాత్రం అది అది కావాలి. మీకు కరెంటు కావాలా, కరెంటు పోలు మాత్రం మా ఇంటి ముందర ఏంటి సైకాలజీ? నాకు కాలం కావాలి, మా ఇంటి ముందర కావాలంటే మా ఆకాశంలో ఉంటుందా? ఎందుకు ఈ ధోరణి, విపరీతమైన ధోరణి ఎందుకు వస్తాం? ఈ ధోరణి కావాలి. అదే రకంగా రియల్ ఎస్టేట్లో చెప్తాను. మీరు ఎప్పుడైతే ఈజీ మనీకి ఆలోచన చేస్తారో తద్వారా వచ్చేటువంటి రుగ్మతలు ఇవన్నీ. ఇది నేరం, పచ్చిన చెప్తాంటే ఇంతలో మనం నేరాలే చేసినాం, ఇంకా చేయలేదు. ఇది నేరం, ఈ ఆలోచన రావడమే నేరం. నువ్వు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే ఒక రేటు మాట్లాడతావు. బజార్లో రూపాయి సొమ్ముని నువ్వు 70 పైసలు కొని 30 పైసల్లో నీ ఖర్చు 10 పైసలు ఖర్చు పెట్టి రోడ్లు ఏం చేసి డ్రైవ్ చేసి 20 పైసల్లో ఒక 10 పైసలు నువ్వు మార్కెట్ పెట్టుకొని ఇంకో 10 పైసలు నీ దగ్గర వ్యాపారం నీ రైతు కొనేవాడికి అందజేస్తే అది మనం బాగుపడం. అది రియల్ ఎస్టేట్. రూపాయి సొమ్ము 2 రూపాయలు పెడతారు. ఊళ్ళో భూములు అమ్ముతారు, ఊరికి అందుబాటులో లేదు. వడ్డీ వ్యాపారం చేసేవాడికో లేదు, ఈజీగా డబ్బులు చేసుకునేవాడికో లేదు, పక్క ఊళ్ళలో వేసి స్మగ్లింగ్ చేసుకునేవాడికో లేదంటే డ్రగ్స్ చేసుకునేవాడికో వాళ్ళకి అందుబాటులో తీసుకుపోతాను. కానీ మధ్యతరగతి వాడు బతకల్లా, మన మధ్యలో వాడు బతకల్లా, మన మనిషి బతకాలనే ఆలోచన మీరు లోపిస్తామనేది వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. గతంలో ఉండేటువంటి భూములని దానికి ఒక కమిటీ ఇస్తామని మేము చేస్తాము. దానికి కూడా మీకు ఇప్పుడు చెప్తాను, మీరు డబ్బులు కట్టకుండా మున్సిపాలిటీ కరెంట్ చేస్తా అంటే డీజిల్కి డబ్బులు లేకపోతే ఎమ్మెల్యే నేను మా ఇంట్లో కప్పు అడుక్కున్నట్టు అడుక్కుంటాడని ఆయన కోసము డీజిల్ 50 నెలలు ఇస్తాము, కరెంట్ బిల్లు కట్టి 50 నెలలు పెడతాము. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మన మున్సిపాలిటీ ఉంటే మీకు సిగ్గు నాకు సిగ్గు. మొదటి సిగ్గుపడేది నేనే. మీకు సిగ్గు అనిపించడం లేదా? మీకు బాధ్యత అనిపించడం లేదా? ఎందుకు బతకాలేమో మీ వద్దు. మనం కరెక్ట్ గా లేఅవుట్ బయట ప్రాంతంలో భూమి కొనేటప్పుడు లేఅవుట్ లో ఉంటే వాడు రోడ్లు వేస్తాడు, కాలువలు వేస్తాడు, కరెంట్ కట్టాడు, మున్సిపాలిటీకి రూపాయలు డబ్బులు కడతాడు. ఆర్థికంగా అది బలంగా ఉంటే మనం బలంగా ఉంటాం, మన ఊరు బలంగా ఉంటుంది. ఇది ఎందుకు అర్థం కావాలి నీకు ఎవరికి? మున్సిపాలిటీ డబ్బు కట్టాలంటే ఏదో వేరే వారికి డబ్బులు కట్టే ఎందుకు అంత బాధ్యత రహితంగా ఎందుకు ఆలోచన చేస్తాను? ఇల్లు కడతాను, ఇట్స్ ఎమోషనల్ బాండింగ్. భూమి అనే ఇల్లు అనే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్. అది
లైఫ్ లో ఒకేసారి పెళ్లి చేసుకుంటాం, లైఫ్ లో 1-2 సార్లు ఇల్లు కట్టచ్చు. శివకార్యం లేదంటే ఒకసారి ఇల్లు కడతాం. కట్టేటప్పుడు తప్పుగా దాంట్లో పోతే మనం కూడయ్యాలి. అక్కడ వేరే ప్రశాంతం ఉండాలి. మనం ఎవడు ఫోన్ చేస్తాడు? చాలా మందికి ఈ మధ్యలో 6 నెలలు తింటున్నారు. కొంతమంది రాత్రి ఫోన్ వస్తే స్టేషన్ నుంచి ఫోన్ వస్తే నిద్ర రావడం లేదు, భయపడతారు. ఎందుకు అంత భయం? తప్పు చేయకపోతే ఎందుకంటే భయం? ఆరోగ్య రోడ్లలో ఇల్లు కడతారు. ప్రభుత్వం అనేది మన అధికారం ఇచ్చింది మేము ఆస్తులు సంపాదించడానికి కాదు, మీ ఆస్తులు కాపాడడానికి, మీ ఆలోచనలు మీకు మంచి జీవితాలు ఇవ్వడానికి కానీ మా ఆస్తులు కాపాడుకోవడానికి, మేము ఆస్తులు పెట్టుకోవడానికి కాదు. మాకు ఆ క్లారిటీ ఉంది. మీకు ఇంత భయం ఎందుకు వస్తుందంటే తప్పు చేసినాను. తప్పు చేయడం అడుసు తొక్కనేలా, పాలు గడవనేలా? ఎందుకు అప్పుడు దొరుకుతారు, తాగలు దొరుకుతారా? ఎందుకు దొరుకుతారా? కూడా తొక్కద్దు, పక్క దొరుకుతుందో. మీరు అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు, మారండి. మీకు ఇప్పటిదాకా ఉన్న కష్టాల్లో మీ కష్టాల నుంచి ఆ రిజిస్ట్రేషన్ వరకు ఏ రకంగా చేయాలో చెప్పినారు. ఈ కమిటీ వేసుకుని వారం రోజు మళ్ళీ ఆదివారం మీటింగ్ పెడతాము, ఇదే మీటింగ్ చేస్తాము. ఒక పరిష్కారము మీకైతే ఇస్తాము. రిజిస్ట్రేషన్ కూడా జరిగే రకంగానే పరిష్కారం ఇస్తాము, నెగిటివ్ అయితే ఏమో. కాకపోతే మీరు ఇంతే కదా ఆయన జోలికి వస్తే మాత్రము వచ్చే రోజుల్లో మాత్రం మీరు మారకపోతే మాత్రం ఇంకా 4 సంవత్సరం టైం ఏదైనా వాళ్ళు ఎత్తుకుంటా అన్నారు. వేరే పార్టీ వాళ్ళు జమిలీ ఎలక్షన్లు వస్తాయి. 27 రావు, 28 రావు, 5 వస్తాం. వేరే వరి కాదు. ఇంకా వేరే స్థాయిలో కూడా ఓడుకోండి, వేరే స్థాయి కూడా ఎదగచ్చు. ఖచ్చితంగా ఉంటాం. మీరు తప్పు చేసి మాత్రం ఇస్తామని మాత్రం కలవకపోతే, ప్రభుత్వ భూములు జోలికి వస్తే మాత్రము ఖచ్చితంగా జైలు పోట తప్పదు. ఎవరి నుంచి మీకు అందరికి కూడా చెప్తున్నా, తస్మాత్ జాగ్రత్త. ప్రభుత్వ భూమి ఎక్కడన్నా ముట్టుకున్నా, వంకపర మూడు ముట్టుకున్నా, వాటర్ బాడీస్ ముట్టుకున్నా, ఎన్ని రోజులే 20 ఎకరాలు 30 ఎకరాలు గుట్టలు తెచ్చుకున్నారా? ఎక్కడ తెస్తారా? ఎన్ని రోజులు ఎట్లా వస్తాయా? మీకు డబ్బులు ఇస్తారు, తెచ్చుకుంటారు. ఏం భవిష్యత్తులో ఇంజనీరింగ్ కాలేజ్ రావాలంటే మన ఊరు అడిగిన ఇంజనీరింగ్ కాలేజ్ రావాలి, భూమి ఉందా? ఖచ్చితంగా ఇస్తాం భూమి. ఇట్లా భూములు కొట్టేస్తే లేకపోతే ఇంజనీరింగ్ కాలేజ్ రావాలన్నా లేకపోతే ఇంకొక కాలేజ్ రావాలన్నా భూములు ఉండవా? ప్రభుత్వ భూములు వాళ్ళు 2 రోజులన్నా మన భూములు లేకపోతే ఏం చేస్తారు? ఎప్పుడు పెట్టుకుంటారు? ఏమన్నా ఆలోచన ఏమి? మీరు మారడుకోదిగా. నేను అందరూ కూడా మళ్ళీ చెప్తాను, పిలవంగానికి వచ్చినారు, మీ అభిప్రాయాలు ఇచ్చినారు. మేము కూడా ఓపెన్ మైండ్ మిమ్మల్ని ఇచ్చినాం. ఈ సంవత్సరాన్ని మాకు తెలిసిందేదే. కాకపోతే దేర్ షుడ్ బి సమ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. జస్ట్ లైక్ దట్ మిమ్మల్ని అలౌ చేస్తే రేపటి నుంచి జరిగేది ఏంటంటే ఎంఆర్ఓ గారికి ఫుల్ పుష్కలంగా క్యాష్ ఇస్తారు, కమిషనర్ గారికి ఫుల్ పుష్కలంగా క్యాష్ ఇస్తారు, సబ్ రిజిస్టర్ ఆఫీసర్ గారికి ఫుల్ పుష్కలంగా క్యాష్ ఇస్తారు. వాళ్ళు తీసుకుంటారో లేదో నాకైతే తెలుసు, కానీ ఒకవేళ తీసుకోకపోయినా మీరే కన్వీన్ చేసి జోబుల్లో పెట్టడం ఏదో ఒకటి చేస్తారు. మళ్ళీ తనకు మొదటితో వస్తుంది. వాళ్ళకు కూడా చెప్తున్నాం, దీన్ని మేము ఆశామాసిగా ఆలోచన చేయడం లేదు. ఒక సుపరిపాలన అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఎక్కడ కూడా తప్పు చేయం. మీరు కూడా ఆలోచన చేసుకోండి. సంపాదించుకోవడానికి సక్రమమైనటువంటి వ్యాపారం లేదు, అక్రమ మార్గాల్లో ఆలోచన చేశారు. మీరు వ్యాపారం చేసేటప్పుడు మీకు ఇప్పుడు మళ్ళీ చెప్తానా, మీరు టోకెన్ అడ్వాన్స్ తో భూములు కొనాలన్నప్పుడు రేట్లు పెరుగుతాయి. అది వాస్తవంగా నేను ఇంట్లోకి వదిలేస్తానని నేను మాట్లాడే మాటలు వాస్తవాలు కాదని నేను ఇంట్లోకి వదిలేస్తాను. టేబుల్ మీద డబ్బులు పెట్టి, పావలాభాగం డబ్బులు పెట్టి అగ్రిమెంట్ చేసుకుని నేను భూమి కొట్టాలంటే రేట్లు తగ్గుతాడు. 3 నెలల లోపల 6 నెలల లోపల డబ్బులు కట్టాలని చెప్పి అగ్రిమెంట్ చేసుకుని ఎందుకు తగ్గవాడు? తగ్గుతాడు. మీరు మంచి లేఅవుట్ చేయండి, బాగా ఎదగండి, పెద్ద బిల్డర్స్ ఎదగండి. వచ్చే రోజుల్లో డీసీ సెంటర్ల మీద చాలా పొటెన్షియల్ ఉంటుంది ఈ రాష్ట్రంలో. ఎదగండి, వ్యాపారం చేయండి, ఊళ్ళో కొత్త డబ్బు రానియండి, భవన నిర్మాణాలకు ఉపాధి ఉండలేండి. మీ దగ్గర రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉండే వాళ్ళకి నా డబ్బులు రానియండి, ఎక్కడా తప్పు కాదు. బట్ లెట్ ఇట్ బి ఆర్గనైజ్, ఒక సక్రమమైనటువంటి పద్ధతుల్లో చేయండి. అంతేగాని మేము ఏం చేసినా ఎమ్మెల్యేలు భయపడిపోవాలా, రాజకీయ నాయకులు భయపడిపోవాలా, అధికారులకు డబ్బులు ఇచ్చేస్తాం లేదంటే అధికారులకు బెదిరిస్తాం అంటే మాత్రము ఈ ప్రభుత్వంలో జరగదు, కుదరదు అని ఖచ్చితంగా కుండ పడలు కొట్టినట్టు మీకు అందరికీ స్పష్టం చేస్తాము. మీకు ఇప్పుడు పరిష్కారం ఏమి చెప్పలేదు అనుకోండి, పరిష్కారం 100% మీరు ఎవరైతే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారో మీ ఇబ్బంది నుంచి బయటికి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాము. కాకపోతే ప్రభుత్వ భూముల్లో మాత్రం ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు తప్పు చేసింటే దాన్ని ఎన్నికేసుకొచ్చేటువంటి పరిస్థితులు మాత్రం అధికారుల దగ్గర ఉండదు, నా దగ్గర కూడా ఉండదు. మీరు ఎందుకు పుణ్యోపరాన్ని జరగదు. మిగతా చిన్న సమస్యలు ఉంటాయి, ఆలోచనతో అవన్నీ మీరు చేసుకునే దాన్ని బట్టి ఫెసిలిటేట్ చేస్తాం.
50 సెంట్లైనా 10 సెంట్లైనా 20 సెంట్లైనా వీఆర్ నాట్ అగైనెస్ట్ దట్. మాకెక్కడ వ్యతిరేకం లేదు, కానీ మా ఊళ్ళో సజావుగా జరగాలి, ఊళ్ళో గౌరవంగా జరగాలి, ఒక పద్ధతిలో జరగాలి. పద్ధతి ఇచ్చి మీరు ఆలోచన చేసి మీ పద్ధతి అనే ధోరణి మాత్రం విడనాడాలని చెప్పేసి కోరుకుంటున్నా. అందరూ కూడా మళ్ళీ మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీ సమస్యల పరిష్కారం వచ్చే ఆదివారం నాడు ఖచ్చితంగా మేమందరం ఇక్కడే కూర్చొని వెల్లడిస్తాం. మీకు రిజిస్ట్రేషన్ జరుగుతాయి, కానీ పద్ధతిగా జరుగుతాయి. ప్రభుత్వ భూములు మాత్రం జరగవు. 09 గురించి సోదరు చెప్పింది, తహసీల్దార్ గారికి ఆర్టీఓ గారికి కూడా చెప్తున్నాయి. ఇట్స్ ఆల్ డెవలప్డ్ ఏరియా, అక్కడ హౌస్లు ఉన్నాయి, మీరు పోయి చూడండి, దాన్ని ఫెసిలిటేట్ చేయండి. హౌస్ మీ చేతులు నా స్థాయిలో పనిచేసేది కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి చెప్తాను. అంతేకాకుండా నియోజకవర్గం ఎమ్మెల్యే గారి ఈ ప్రయత్నాన్ని మనం అందరం మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకంటే ఒక మార్పు అనేది తీసుకురావాలనుకున్నప్పుడు తాత్కాలిక ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఆ తాత్కాలిక ఇబ్బందులు నిష్ఠూరాలు భరించడానికి ఆయన సిద్ధపడే ఒక ఇనిషియేషన్ అంటూ మొదలుపెట్టారు. ఇవాళ మన టౌన్ ఎక్స్టెన్షన్ అవుతూ బైపాస్ రోడ్ వైపు మూవ్ అవుతోంది. కాబట్టి కొత్తగా ఏర్పడే కాలనీస్ అయినా కూడా కొంచెం స్పేషియస్గా ఉంటూ రాబోయే నవతరానికి మంచి టౌన్ పట్టణాన్ని మనం ఇద్దామనే ఉద్దేశంతో ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, అందులో మనం కూడా అర్థం చేసుకోవాల్సి కొన్ని ఉన్నాయి, ఆయన నుంచి సహకారం తీసుకోవాల్సి కూడా కొన్ని ఉన్నాయి. ఇందాక సోదరులు చాలా మంది చెప్పారు, పాత లేఅవుట్ల గురించి చెప్పారు. దీన్ని నేను 3 స్టేజ్లుగా డివైడ్ చేసి మాట్లాడదలుచుకున్నాను. మొట్టమొదటిగా ఏవైతే స్లమ్ ఏరియాస్ ఉన్నాయో, నిజామల్లి కాలనీ లాంటివి, ఇటువంటివన్నీ అంటే గవర్నమెంట్ అలాటెడ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒరిజినల్ గా అలాటెడ్ వ్యక్తుల దగ్గర లేవు. చాలా మంది కొనుగోలు చేసుకున్నారు, అవి అగ్రిమెంట్ల రూపంలో పెట్టుకున్నారు. నిన్న మొన్న నిజామల్లి కాలనీ నుంచి కూడా నా విషయం చాలా వచ్చినాయి. సార్ మావి ఇప్పుడు అగ్రిమెంట్లు ఉన్నాయి, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలుగా మేము దీంట్లో ఉంటున్నాం, పట్టాదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కొన్నాము, 2-3 చేతులు మారేటివి కూడా ఉన్నాయి. స్లమ్ ఏరియాస్ ఆ ఓనర్షిప్ ప్రాబ్లం కూడా ఉంది. దీని మీద కూడా ప్రాపర్గా వర్క్ చేసి జెన్యూనిటీని గమనించి దీంట్లో లొసుగుల్ని చేసుకునేసి వేరే వాళ్ళు లబ్ధి పొందకుండా నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళు పొజిషన్ సర్టిఫికెట్స్ తీసుకునేసి వాళ్ళకి పొజిషన్ సర్టిఫికెట్స్ ఇచ్చి వాళ్ళకి ఓనర్షిప్ని కన్ఫర్మ్ చేయడానికి ఒక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత తీసుకుని వస్తే వ్యాపారం వరకు దీని గురించి, రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి మనం మాట్లాడాల్సి వస్తే, ఈ వ్యాపారంలో పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు, చిన్న చిన్న అంటే మిడిల్ లెవెల్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, తక్కువ స్థాయిలో 4-5 ప్లాట్లు కొనుక్కునే రీసేల్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. వేలాది మంది మన కదిరి పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. మన కదిరిలో పెద్ద పెద్ద పరిశ్రమలు లేవు. దీని మీద ఎక్కువ మంది బతుకుతున్న పరిశ్రమ ఏదంటే రియల్ ఎస్టేట్ ఫీల్డే. ఇది ఒక లార్జ్ చైన్. దీంట్లో వ్యవస్థలు అందరూ భాగస్వాములే, రెవెన్యూ వాళ్ళు భాగస్వాములే, రిజిస్ట్రేషన్ వాళ్ళు భాగస్వాములే, అందరూ ఇంటర్నల్గా భాగస్వాములే. దాదాపు 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్కి సంబంధించి ఆయన రెగ్యులరైజేషన్కి ఒక స్కీమ్ వదిలినాడు. 2019 డిసెంబర్ ముందుకు రిజిస్టర్ అయినటువంటి ప్రతి లేఅవుట్ని రెగ్యులరైజ్ చేసుకోండి అని చెప్పి కొన్ని నామ్స్ వదిలినారు. దాని తర్వాత రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఎటువంటి నామ్స్ పెట్టలేదు. నోటిఫికేషన్ కంటే ముందు రిజిస్టర్ అయినటువంటి వాటిని రెగ్యులరైజ్ చేసుకోండి అని చెప్పి పెట్టారు. దాని తర్వాత వ్యాపారం ఆగదు కాబట్టి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఒకటి చెప్తుంది, రెవెన్యూ చట్టం ఒకటి చెప్తుంది, మున్సిపల్ చట్టం ఒకటి చెప్తుంది. ఆ మూడింటి మధ్య ఉన్న కోఆర్డినేషన్ లేకపోవడం మూలంగా మనం కూడా తాపత్రయం కొద్దీ నేను కూడా దోషిన దాంట్లో అన్నప్పుడు లేఅవుట్లు వేసింటాను, నేను కూడా వేసింటాను. కాబట్టి వ్యాపారం అట్లా కంటిన్యూ సాగింది. ఈ 4 సంవత్సరాలు కూడా వ్యాపారం కొనసాగింది. అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ రన్ అయినాయి. రిజిస్ట్రేషన్ ఆపడానికి రిజిస్ట్రేషన్ స్టాంప్ యాక్ట్ అన్అప్రూవ్డ్ లేఅవుట్ అయినా కూడా రిజిస్టర్ చేస్తారు వాళ్ళు. హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు చెయ్యమనడానికి లేదు. అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ అయినా కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తూ వచ్చారు. కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత, ఎమ్మెల్యే గారు ఆయన విజన్ గమనించిన తర్వాత మేము కూడా వద్దు, మనం నలుగురు చెప్పాల్సిన వాళ్ళని మనం ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు, ముందంతా చేసాం, ఆ పని ఇప్పుడు చేయకూడదని చేస్తే మేము కూడా అప్రూవ్డ్ లేఅవుట్స్కి వెళ్ళాం. 11 acres అప్రూవ్డ్ లేఅవుట్ చేసాం. లేఅవుట్ అప్రూవ్డ్ నెంబర్ కూడా వచ్చింది. ఇది నేను చెప్పడం ఏంటంటే, నిబంధనలు కఠినతరమైనప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి లాభపడతారు పెద్ద పెద్ద వ్యాపారస్తులు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, తక్కువ స్థాయి నుంచి వ్యాపారస్తులు ఉన్నారు. నేను ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇవాళ నుంచి మీరు ఏం నిబంధనలు పెడతారో, మీరు ఏ విధంగా అయితే టౌన్ వృద్ధిలోకి తీసుకురావాలనుకుంటున్నారో ఆ విజన్ మీరు చెప్తే ఆ విధంగా వ్యాపారస్తులందరూ నడుచుకుంటూ వస్తారు. దాంట్లో భాగంగా చిన్న వ్యాపారస్తులు ఉన్నారు. అంటే ఇప్పుడు యాక్చువల్గా మనకు లేఅవుట్ అప్రూవల్ చేసి అమ్మడానికి వచ్చినటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. మామూలు 1 year పాటు పడుతుంది. ల్యాండ్ కన్వర్షన్కి చాలా టైం తీసుకుంటుంది. ల్యాండ్ కన్వర్షన్ చేసుకునేసి లేఅవుట్ అప్రూవల్ చేసుకునేసి ప్లాట్లు ఇవ్వడానికి 1 year టైం పడుతుంది.
చాలా మంది ల్యాండ్ కొని అగ్రిమెంట్ చేసుకునేసి అగ్రిమెంట్ పీరియడ్లోనే ప్లాట్లు అమ్మేసి ఆ ఇబ్బంది తీర్చుకుంటున్నారు. వీళ్ళందరికీ లేఅవుట్ అప్రూవల్ అన్నప్పుడు ఇబ్బంది పడుతున్నారు. తర్వాత ఇంకొన్ని ఏంటంటే చిన్న చిన్న బిట్లు ఉంటాయి, వాటిని అప్రూవల్ చేయడానికి వీలు కాక అన్నీ చేసుకుంటుంటారు. తర్వాత హై రేట్లో ల్యాండ్ ఉంటుంది, దాన్ని అప్రూవల్ చేస్తే కన్జ్యూమర్కి ఇంకా డబల్ రేట్ పడుతుంది. 9 లక్షలు 10 లక్షలు సెంటు ఉన్న చోట ల్యాండ్ తీసుకునేసి అప్రూవల్ చేస్తే 20 లక్షలు 25 లక్షలు ఎండ్ యూజర్కి అమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే 45% దాకా ఓపెన్ సైట్స్ రోడ్స్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి. సో అందువల్ల చాలామంది అప్రూవల్కి వెళ్లకుండా అన్అప్రూవల్ లేఅవుట్స్ చేస్తున్నారు. కాబట్టి వీటందరినీ దృష్టిలో ఉంచుకునేసి అప్రూవల్కి వెళ్ళే వాళ్ళకి సరళతరంగా కన్వర్షన్స్ కానివ్వండి, పర్మిషన్స్ కానీ, రెవెన్యూ వాళ్ళ నుంచి కానివ్వండి, మున్సిపాలిటీ వాళ్ళ నుంచి కానివ్వండి, ఒక గైడ్లైన్స్ నేను కమిషనర్ గారు కూడా కోరుతున్నాను. ఆయన మాట్లాడినప్పుడు 1 acre లోపు ఉండేది ఎట్లా చేసుకోండి, 2 acres ఉండేది ఎట్లా చేసుకోండి అని చెప్పేసి చాలా మందికి రూల్స్ పూసి తెలియదు కాబట్టి ఆయన విడమర్చి చెప్పాల్సిందిగా కోరుతున్నాను అప్రూవల్ లెవెల్స్కి ముందు వెళ్ళడానికి. అలాగే ఈ వ్యాపారస్తులు కూడా దృష్టిలో పెట్టుకునేసి ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది చాలా ఇన్వెస్ట్మెంట్ సాధనమైంది. ఎండ్ యూజర్ ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు, కన్స్యూమర్ నష్టపోకూడదు, ఆయన రైట్ని మనం ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి అది సరైన ఉద్దేశం. మన వ్యాపారం చేసేటప్పుడు కూడా మన దగ్గర కొన్నోడు బాగుండాలని కోరుకోవాలి, అతనికి లిటిగేషన్ అనేది ఉండకూడదు. అందుకోసం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే రెవెన్యూ వాళ్ళని కూడా సర్వే స్కెచ్ను అటాచ్ చేసే మార్గం ఉంటే అది మన ఊరికి ఒకడానికి సంబంధించింది కాదు, స్టేట్ లెవెల్లో కూడా రిజిస్ట్రేషన్కి ఈసీ చూస్తున్నాం. సర్వే స్కెచ్ను కూడా అటాచ్ చేస్తే ల్యాండ్ చెక్కుబందులు కానివ్వండి, దాని ఇది కానీ కరెక్ట్గా వస్తుంది. సర్వే సర్టిఫై చేసి ఉంటాడు కాబట్టి దాన్ని అటాచ్ చేస్తూ రిజిస్ట్రేషన్కి ఏమన్నా పాజిబిలిటీ ఉంటే కర్ణాటకలో ఆ పద్ధతి అమల్లో ఉంది. ఆ విధంగా చేసుకుంటూ వస్తే కొంచెం భద్రత కూడా ఉంటుంది. దాన్ని ఒకసారి పై లెవెల్లో తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టాంప్ రైటర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. టైటిల్ ఫ్లో అనేది ఇందాక ఒక అడ్వకేట్తో మాట్లాడుతూ ఇదే మాట మన డిస్కషన్కి వచ్చింది. టైటిల్ ఫ్లో అనే దాన్ని స్టాంప్ రైటర్స్ అది ప్రజెంట్ చేసేటప్పుడు డాక్యుమెంట్ తయారు చేసేటప్పుడు టైటిల్ ఫ్లోని కనబరచడం లేదు. ఆ టైటిల్ ఫ్లోని ఎక్కడి నుంచి వచ్చింది, లింక్ డాక్యుమెంట్ నెంబర్ ఏంటి, ఎవరి నుంచి ఎవరికి వచ్చింది, వారసత్వంగా వచ్చిందా, కొనుగోలుదారు వచ్చింది, ఆ టైటిల్ ఫ్లోని కనబరిస్తే చాలా డిస్ప్యూట్స్ మొగ్గలోనే తిరిగిపోతాయి. మన కదిలో ఎక్కువ డిస్ప్యూట్స్ ఆ టైటిల్ ఫ్లో సరిగా లేకపోవడం మూలంగా వస్తున్నాయని చెప్పేసి ఒక అడ్వకేట్ గారు చెప్పారు. సో ఆ జాగ్రత్తలు తీసుకుంటూ వినియోగదారునికి భద్రత, ప్లాన్ అప్రూవల్ రావాలా, వాళ్ళకి లోన్లు రావాలా, వాటిని దృష్టిలో పెట్టుకునేసి ముందు చేసింటాం, మనం కూడా తప్పులు చేసింటాం. ఇప్పటికైనా కూడా ఎమ్మెల్యే గారు చెప్తున్నట్టుగా వినియోగదారుని భద్రతను దృష్టిలో పెట్టుకునేసి పట్టణం ముందున్న పట్టణం వేరుపడి ఎక్స్టెన్షన్ ఏరియాలు డెవలప్ అవుతుంది. దాన్ని బట్టి కూడా ఆయన ఆలోచనలు కూడా ఆయన విజన్ కూడా అందిపించుకునేసి ఆ విధంగా చేయడానికి మనం ముందుకెళ్దాం. సమస్య కూడా ఉంది ఈ ప్లాన్కి సంబంధించి. ఈ ప్లాన్కి సంబంధించి కూడా కమిషనర్ గారు ఏదైనా చెప్తే ఇప్పుడు ఏమైనా రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఏదైనా అవకాశం ఉంటే చెప్తే రెగ్యులరైజ్ చేసుకున్న తర్వాత ప్లాన్ వచ్చే విధంగా ఏదైనా అవకాశం ఉంటే ఆ విధంగా చేసుకోవడానికి అవకాశం ఉంటే వ్యాపారస్తులందరూ కూడా మేము కూడా పరిశీలించి ఆ విధంగా వినియోగదారునికి న్యాయం జరిగే విధంగా మనందరం కూడా ప్రవర్తిస్తామని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. చిన్న వ్యాపారస్తులు కూడా సులువుతరంగా ఏదైనా చేసుకోవడానికి ఇది నేను ఈ వేదికగా అడగకూడదు, ఎందుకంటే అంత బ్యూరోక్రాట్స్ ఉన్నారు. మధ్య మార్గంగా కొన్ని చేయడానికి ఉంటాయి. సో ఈ ఎక్స్టెన్స్ని ఖచ్చితంగా అప్రూవల్కి వెళ్ళండి, ఇది ఏదైనా ఉంటుంది, ఇన్ని అడుగులు రోడ్లు వదలండి, రోడ్డు వేయండి, డ్రైనేజ్ వేయండి, ఇది వేసి వినియోగదారునికి ఇవ్వండి అనే గైడ్లైన్స్ ఏదైనా ఎమ్మెల్యే గారు సూచిస్తే వినియోగదారుని భద్రత దృష్ట్యా పురపాలక సంఘానికి కూడా బరువు తగ్గించే విధంగా వ్యాపారస్తులు మనం కూడా బాధ్యత తీసుకుంటూ ముందుకెళ్దాం. దానికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా అంటే చిన్న వ్యాపారస్తుడు కూడా ఇబ్బంది పడకుండా చేసే విధంగా ఏదైనా మార్గం ఉంటే మధ్య మార్గంగా సూచించవలసిందిగా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను. ఇది రియల్కి మాట్లాడకూడదు, ఇది అఫిషియల్ మీటింగు అయినా మీ తరఫున ప్రజెంట్ చేయాలి కాబట్టి నేను ప్రజెంట్ చేస్తున్నాను. సో ఈ విధంగా తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కూడా కొంచెం కరప్షన్ తగ్గించే మార్గం చూడాల్సింది కాబట్టి ఎమ్మెల్యే గారిని నేను వేడుకుంటున్నాను. తర్వాత ఈ ల్యాండ్ కన్వర్షన్కి చాలా ఇబ్బందిగా ఉంది. ఆర్డీఓ గారికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ల్యాండ్ కన్వర్షన్స్ ఏమైనా ఉంటాయి కొంచెం స్పీడ్గా చేయగలిగితే కనుక, ఏదైనా మీ పరిధిలో స్పీడ్గా అవ్వగలిగితే కనుక ప్రాజెక్టు కూడా విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేసుకునేసి వ్యాపారస్తులు ఇబ్బంది పడకుండా వినియోగదారులు కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా చేయడానికి ముందుంటాం. ఇది ఒక మంచి ఇనిషియేషన్. ఎవరు దోషి ఎవరని మనం వేలెత్తి ఒకరినొకరు చూపించుకునే దానికంటే కూడా ఎమ్మెల్యే గారు చేసి మంచి ప్రయత్నం ఇనిషియేషను. దీన్ని అందిపుచ్చుకునేసి మనం కూడా కొన్ని మార్చుకునేసి ముందుకు తీసుకెళ్దాం. ఈ లోపల ఇందాక చాలామంది సోదరులు చెప్పారు మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఉన్నాయి, ఇంతకుముందు చేతులు మారినట్టు ఉన్నాయి, రిజిస్టర్లు అగ్రిమెంట్లు ఉండేవి ఉన్నాయి, రిజిస్టర్ కావాల్సినవి ఉన్నాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకునేసి ఏదైనా మధ్య మార్గంగా ఎమ్మెల్యే గారు మార్గం నిర్దేశించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్యాపారస్తుల తరఫున మనం కూడా సామాజిక బాధ్యతతో పనిచేయాల్సింది కాబట్టి ఆ రకంగా వినియోగదారుని హక్కులు దృష్టిలో ఉంచుకునేసి ఊరు బాగోగులు
చూసి ఆయన ఏదైనా చెప్పిన దాన్ని ఫాలో అప్ అని చెప్పేసి వ్యాపారం తప్ప నేను కూడా ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. మైనార్టీ ఇస్తాను. ఇప్పుడు ముందుకు వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడొచ్చండి. ఇక్కడ ముందుకు వచ్చి మాట్లాడచ్చు. మైక్ ఇక్కడ ఇస్తాము, రండి. ఇక్కడ రండి, ఇక్కడ పర్వాలేదు. అందరికీ నమస్కారం. నమస్తే.